వచనాలు. నేను చెప్తాను వినండి. అక్కడ జలప్రళయం ఎదురు కాబోతే వాడలోనికి నోవాహు కుటుంబ సభ్యులందరూ ఇంకా జంటలుగా అన్ని రకాల జంతువులు, చతుష్పాద జంతువులన్నీ అందులోకి వెళ్ళినట్లు మనం చూస్తాం. చెప్తాను. ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అనగానే అంతే ప్రేమిస్తారు. ప్రజలందరితో మాట్లాడు అని ఆ కాలంలోనే నోవహుతో దేవుడు చెప్పారు. జలప్రళయం రాబోతుంది, అందుచేత మీరందరూ దేవుని మీద ఆధారపడండి అని చెప్పారు. వాడకట్టమన్నారు. ప్రభు వాడకట్టారు, సంగతులు చెప్పారు. కానీ ఎవరు వినల. అయితే వారిలోనికి నోవహు భార్య, బిడ్డలు, కోడళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు. అందులోనికి చతుష్పాద జంతువులన్నీ జంటలుగా వెళ్ళాయి. చినుకు పడుతుంది, తలుపు మూసేశారు. ప్రభు తలుపు మూసారు. బయట నుండి కేక వినబడుతుంది, బాబాయ్ తలుపు తీరా అని. అనియా అని ఎవరు వాళ్ళ వరుసల్లో పిలుస్తున్నారు, తీరా తలుపు తీరా అని. ఆయన అంటారు, నేను వేస్తే తీసావంటరా, కానీ దేవుడే చేశారా, ఆయన వేస్తే తీసేవాడవడరా అని ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు కేకలేమో ఆ విధంగా చినుకు అది జలప్రళయంగా మారిపోయిందేమో. ఆయన అంటున్నారు, ఒకటే మార్గం రా, ఎప్పటికైనా తప్పులు ఒప్పుకోండిరా, ఏమన్నా తీస్తాడేమన్నా అని అంటున్నారు. నోవహు గారు వాళ్ళ బాధను చూడలేక, ఇప్పటికైనా మీరు తప్పులు ఒప్పుకోండిరా, అప్పుడన్నా తలుపు తీస్తాడేమన్నా అని అంటే, ఒరే ముక్కు మునిగిపోతుందిరా, ఇప్పుడు తప్పులు ఒప్పుకునే అవకాశం ఎక్కడదే అని వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక ఆ విధంగా కేకలు కొంచెం, ఇప్పుడు తప్పులు ఎక్కడ ఒప్పుకునే అవకాశం ఉందరా, తీమన్రా అని వాళ్ళు అరుస్తూ ఆ విధంగా అందరూ చిన్న చితక చెట్లు, పొట్లు, చిన్న కొండలు అవన్నీ మునుక్కుంటూ ఆఖరికి హరాతు కొండ పైకి వెళ్ళిపోయి వాడు అక్కడ ఆగిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. హరాతు కొండ పైకి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయింది. అంటే చిన్న చితక కొండలు కనబడే అన్ని మునిగిపోయాయి. భయంకరమైన జలప్రళయం. ఆకాశత్తువులు తెరవబడ్డాయి. బీభత్సమైనటువంటి వర్షం తిరిగి ఆ విధంగా అన్ని మునిగిపోగా హరాతు కొండ కూడా మునిగిపోయింది. కానీ గాలి అటువైపు వేస్తుందేమో మరి, వాడిల్లి హరాతు కొండ పైన నిలిచిపోయింది. హల్లెలూయా. సరే, అక్కడ 8వ అధ్యాయం 3వ వచనం, 2-3 వచనాలు. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములు మూయబడిను. ఆకాశము నుండి కురుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయేను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా
తీసిపోవుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు భార్య, కుమారులు, కోడళ్ళు తిరిగి ఆ వాడలో ఇంకా నానా విధాల చతుస్పాద జంతువులన్నీ ఆ వాడలో ఉండి, అయితే అరరాదు కొండపైన వాడు నిలిచిపోయింది. అయితే నీళ్లు క్రమక్రమంగా తగ్గిపోయింది. వర్షం పడడం ఆగిపోయింది. ఆకాశ తూములు మూయబడి తిరిగి క్రమక్రమంగా నీళ్లు తగ్గిపోతూ వచ్చాయంట. హల్లెలూయా, హల్లెలూయా. క్రమక్రమంగా ఏ నీళ్లు ప్రజలను ముంచి చంపేశాయో, ఏ నీళ్లు జంతువులను చంపేశాయో, ముంచి చంపేశాయో, ఏ నీళ్లు నానా విధాల పరిస్థితులను భ్రమత్సం చేసేసాయో, ఆ నీళ్లు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, అయితే ఆ జల ప్రళయం లేక ఆ నీరు ప్రమాదకరమైనది. ఆ నీరు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ మాటను ఎలా తీసుకోవాలి మనం? క్రమక్రమంగా షార్ట్కట్లో తగ్గిపోయి ఉంటాయి, క్రమక్రమంగా తగ్గాయి ఉంటాయి. అది బలహీనత కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మనుషులను పట్టి పీడిస్తున్న నానా విధాల శ్రమలు అది ఏదైనా కావచ్చు, క్రమక్రమంగా అవి తగ్గే విధానాలు ఉంటాయి. ఒకేసారి షార్ట్కట్లో కూడా తగ్గే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రమక్రమంగా ఒక అమ్మాయికి దయ్యం పెట్టింది. పిలిచారు, రమ్మన్నారు. అక్కడికి వెళ్తే నా మాట ఏందండి, ఆడికి వెళ్తుంటే రాత్రుల పూట, అది రాత్రి ఇంకెవరిని అన్ని పెట్టుకుని వెళ్ళా, నేను ఒక్కడిని వెళ్ళిపోయాను. అయితే వెళ్ళేటప్పుడు పంచి చిరిగిపోయిన పాస్టర్ గారు, ఒకరికేమో పంచి, ఒకరికేమో సొక్క, అలాగే చిరిగిపోయిన పాస్టర్ గారు 7 ఎదురయ్యారు. అక్కడికేనా అన్నారు. అక్కడికే. అయితే జాగ్రత్త అన్నారు. కళ్ళు మూసుకోబాక ప్రార్థన చేసేటప్పుడు అన్నారు. నాకు మరింత ఎక్కువైంది, ఒక్కడనే అర్ధరాత్రి. అందుకని 7 అంటే ఎవరూ లేరు, వెళ్ళారు కదా యాజకులు కొడుకులు 2 అది వాళ్ళు ఉదాహరణకి చెప్పేసి ఆ మాట. అయితే వెళ్ళడారు, అయితే కరెక్టే. వెళ్ళి మొత్తానికి ప్రార్థన చేస్తుంటే ఒకటి వెళ్ళిపోయిందంట, అటు ఒకటి వెళ్ళిపోయిందంట. మొత్తానికి ఒకటి అటు క్రమక్రమంగా అవన్నీ పోయింది. అవి వెళ్ళిపోయి రెడీ అయిపోయి, అంటే మంచిగా బట్టలని సర్దేసుకుని కాస్త మజ్జిగ తీసుకుని వచ్చి ఇచ్చేస్తుంది. ఎలా ఉన్నావమ్మా అంటే, ఏది ప్రార్థన ముగించినప్పటికి వెళ్ళిపోయిందామి, బాగుపడిపోయిందంట. అటు వెళ్ళిపోయి వచ్చేసింది. ఎట్లా ఉన్నామంటే 1 7 వెళ్ళిపోయింది. 7 వెళ్ళిపోయింది. బాగున్నాను ఇప్పుడు, ఓకే మంచిది. హల్లెలూయా. అది యాదైనా, అది దేవైనా, ఇంకొకటైనా, ఏది మళ్ళీ పట్టి పీడిస్తుందో అది ఏదైనా సరే, కొన్ని షార్ట్కట్లో ఆకస్మికంగా పోతాయి, కొన్ని క్రమక్రమంగా పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, అందుకని భయపడబాకండి, ఒకరికొకరు చెప్పుకోండి. ఏం పర్వాలా, క్రమక్రమంగా నీ బలహీనత పోతుంది.
అని చెప్పుకోండి. క్రమక్రమంగా నీ ఆర్థిక పరిస్థితి తీరిపోతుంది అని చెప్పుకోండి. క్రమక్రమంగా నీ అవసరతలన్నీ తీరిపోతాయి అని చెప్పండి. ఎవరో చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, మన మంచి కోరిన వాడు లోకంలో ఎవరూ లేడు, దేవుడు తప్ప. ఆయన అంటున్నారు క్రమక్రమంగా తీర్చేస్తా అని. అవును, ఆయన క్రమక్రమంగా అయినా మన అక్కర తీర్చగలరు, లేక షార్ట్ కట్ లో తీర్చగలరు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న పోతున్నట్టుగా చేస్తారు, ఉన్న వాటిని లేనట్టుగా ఉన్న పోతున్నట్టుగా చేస్తారు. అందుకే దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నారు. నేను మీ వాడని అంటున్నారు, మీరు మా వారయ్యా అంటూ మనం ఆయన మీద ఆధారపడిన వారిగా ఉండాలి. అది మంచిది. స్తోత్రం. ఆమేన్. కుటుంబాన్ని ప్రభు క్రమక్రమంగా దీవించునుగాక. మిమ్మల్ని కూడా మీ కుటుంబాల్లో కూడా క్రమక్రమంగా ప్రభు దీవించునుగాక. ఈ మాటల మీద మనసు పెడుతున్న అందరినీ ప్రభు క్రమక్రమంగా ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. కాస్త క్రమక్రమం అనే సంగతులు చాలా ఉంటాయి కాబట్టి ఇంకొక మాటగా చెప్పి ముగిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చింది. హల్లెలూయా. ఒకేసారి శిశువు ఇంత అయిపోతాడా? అవడం. అది ఒకేసారి జాబ్ వచ్చేస్తుందా? జాబ్ రావాలన్నా, బిడ్డ పుట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇంకోటి చేయాలన్నా క్రమక్రమంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇస్సాకును గొప్పవాడయ్యే వరకు దేవుడంట క్రమక్రమంగా అతనును ఆశీర్వదిస్తూ వచ్చారంట. అది క్రమక్రమంగా. మనమంతా 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాము? ఎలా ఉన్నామా? 20 సంవత్సరాల క్రితం పోనీ ఎలా ఉన్నారు? మేము ప్రభు నమ్ముకుని 35 సంవత్సరాలు, 36 అట్ట. అయితే అప్పుడు ఎలా ఉన్నాం మేము? ప్రభు నమ్మకం క్రితం మీరు ఎట్లా ఉన్నారు? అప్పుడు ఎలా ఉన్నారు? అయితే మీరు ఆలోచించుకోండి. నాది నేను చెబుతా. 36 సంవత్సరాల క్రితం, ప్రభు నెరగ క్రితం, మేము 3 అన్నదమ్ములు, 2 అప్పచెల్లెళ్ళు, నేనే పెద్దోడిని. ఒకడికి సక్క ఉంటే ఒకడికి డ్రాయర్ ఉండదు, ఒకటి డ్రాయర్ ఉంటే ఒకటి సక్క ఉండదు. అలాగా ఒకళ్ళు ఏదన్నా ఇలాంటి లోటుపాట్లు. హల్లెలూయా, హల్లెలూయా. 1/2 కేజీ చేపలు దిట్టంగా తినేసేవాళ్ళం. 80 కుటుంబం అయ్యి ఉండి 1/2 కేజీ చేపలు దిట్టంగా తినేసేవాళ్ళు. మళ్ళీ ఏట ఆయిలు మాకు అవి ఉన్నా కానీ 1/2 కేజీ చేపలు దిట్టంగా తినేసేవాళ్ళం. అంతే. మీకు అర్థమవుతుందా? 1/2 కేజీ చేపలు దిట్టంగా అంటే పరిస్థితులు అంత బాగుండే అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడైతే పాస్టర్ గారు నేను కేజీ వండుకుంటాం. ఉదాహరణగా చెబుతున్నానండి.
అంతే. అందుకే దేవాలి సొంతలో ఉన్నారు అనుకుంటున్నారా? నేను కాస్త నాకు 100 గజాలు ఎడంగా ఉంటుంది, దూరంగా ఉంటుంది నాకు ఆరోగ్యం. ఇప్పుడు 100 గజాలు దూరంగా ఉంటుంది నాకు ఆరోగ్యం. నేను ఎంత పరుగు తీసినా ఆరోగ్యాన్ని పట్టుకుందామని, అది 100 గజాల దూరమే ఉంటుంది ఎంత పరుగు తీసినా. నేను ఒకటి గమనించా, ఇక్కడ చర్చి కట్టుకోవాలి, ఇది కట్టుకునే వరకు మాత్రం అలాగే ఉండదు, దూరంగానే. హల్లెలూయా. స్తనాలపల్లి చర్చి కట్టేటప్పటికి ఆత్మీయులందరినీ ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నారు. కాస్త నాకు ఆరోగ్యాన్ని కొంచెం దూరం చేశారు. చర్చి కట్టుకోరాకనా అని కట్టేసేసాం. అది కడుపులో గారు పెట్ల గారు కట్టుకుంటారని చెప్పారు ప్రాస్తమ గారికి. తిరిగి అక్కడికి అందరినీ మరలా ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా అందరినీ ఆత్మీయ అనుభవాల్లో నింపి అక్కడ కుదురుబాట్లు పెట్టారు. కాస్త నాకు ఆరోగ్యాన్ని 100 గజాలు దూరం చేసి మళ్ళీ ఆ చర్చి కట్టించారు. అక్కడ కడతా ఉండగానే ఇక్కడ మళ్ళీ కడతారని చెప్పారంట ప్రాస్తమ గారికి. అలాగే తిరిగి మరలా 100 గజాలు దూరమైన నాకు ఆరోగ్యం. హల్లెలూయా. సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా చర్చి అయిపోయిన తర్వాత అప్పుడు అవుతా నేను. ఏమనుకోకండి, ఎండలోకి వెళ్తే ఇప్పుడు ఒళ్ళంతా వాసిపోతున్నావు, తప్పట్లేదు, వెళ్ళాలి, కాస్త చేసుకోవాలి, బిడ్డలతో పాటు కలిసి కాస్త ఆ పని చక్క పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి. అరకే ఈ చేపలో 90 కలిసి ఎట్టగా తినేసేవాళ్ళం అంతే. సాలిసాల బట్టలో మరి ఆ విధంగా కొందరు బట్టలు వేసుకుని కొందరు వేసుకునే పని లేదు, ఆ విధంగా ఉండేది పరిస్థితి. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఆమె అయితే బట్టలు కొనిపెట్టి, అయ్యారా ఇదిగో ఈ కుట్టుకులు ఇక డబ్బులు, అమ్మ నీకెంత మంచి మనసు ఇచ్చాడమ్మా దేవుడా, బట్టలు కొనిచ్చి కుట్టుకులకు డబ్బులు ఇచ్చేసింది. మరి ఇప్పుడు చక్కటి బట్టలు నేను ఉపయోగించుకోగలగాలి కానీ చక్కటి. హల్లెలూయా. సరే, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంది? నా కూతురు ఉందా, ఆ కూతుర్ని అమ్మా శుభ్రంగా చదువుకో అని తల్లి పంపించేది. వాళ్ళ తాతయ్య నన్ను పెట్టుకుని వెళ్ళేది. వాళ్ళ తాతయ్య అమ్మ ఊరుకోదమ్మా ఏడబాక బడికాడికి నడు అని తీసుకెళ్ళేవాడు. బడిలో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చేస్తాను ఎంతడా అని చెప్పి మళ్ళీ వచ్చేసేది. 2 పీకేది ఈవినింగ్. మొత్తానికి అప్పుడు బడి అంటే వెళ్ళడానికి ఇది. బడిలోకి వెళ్ళి వాళ్ళ తాతయ్య నడిపెట్టుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ తాతయ్య అప్పుడే వచ్చేసేది. అమ్మ అనంటే ఏదో మాట్లాడేసేది, కానంటే క్యా అన్నట్టుగా మాట్లాడేది. తిరిగి అలవాటైన తర్వాత, బడికి అలవాటైన తర్వాత అన్నిట్లో ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అది మరి మొదట అలాగా తిరిగి క్రమక్రమంగా దేవుడు ఆ విధంగా లేవనెత్తుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. క్రమక్రమంగా. అందుకని ప్రస్తుత కాలంలో పౌలు గారి కుటుంబాన్ని నిజానికి చాలా మంచిగా ఉంచారు. ఆ కుటుంబం వ్యవస్థ ఒకప్పుడు నేను చూస్తే కాన్కేసీ టైంలో అలాగే చెదిరి కాస్త అటు ఇటు ఆలోచించుకుంటూ కూర్చున్న వాళ్ళు బయటకు అన్నారని చెల్లిపోయేవాడు. కానుకోవడం డబ్బులు లేక ఆ పరిస్థితి. అద్దె 300 మా ఇంటి ఎదురుకున్నా కానీ, మా వాళ్ళ ఇంటి ఎదురుకున్నా కానీ ఉండేవాళ్ళు కాదు. 300 నెలకి. ఆది కూడా కట్టే విధానం లేదు. దేవుడు ఈ స్థాయిలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఈ సాపులు ప్రతి నెల ప్రార్థన జరిగించడానికి సాపుల కొరకు వచ్చేసాడు. ప్రారంభ కొడుకులో ఆ కొడుకుకు ముందే తెచ్చేసి సాపులు ఈ బల్ల కూడా చేపించాడు. ఇవన్నీ ఏర్పాట్లు ఆయన కల్పించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అహరోను గడ్డ మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములో ఉంటుంది. హల్లెలూయా. అక్కడ దీర్ఘాయువును ఆశీర్వాదము ఉంటుంది. ఆశీర్వదించి దేవుని ప్రియులారా, అందుకే ఐక్యతగా, దుష్టుడు దెబ్బేస్తాడు, ఐక్యతగా ఉంటే ఏంటంట తర్వాత క్రమక్రమంగా దీవించబడతాం. హల్లెలూయా. గొప్పవాడు కావాలని ఇస్సాకును గుర్చి అనుకున్నారా? ఆయన గుచ్చుకోడు అనుకున్నారు, నన్ను గుచ్చి అనుకున్నారు, మిమ్మల్ని అందరిని గుచ్చుకోడు అనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షపాతి కాడు, మనలో ఎవరిలాగా పక్షపాతి కాడు, నమ్మదగిన వాడు. ప్రతి వ్యక్తి పట్ల సంకల్పం గొప్పదే. హల్లెలూయా. అందుకని ఆయన మన నుండి కోరుకుంటున్నాడు, జాగ్రత్త నాన్న, జాగ్రత్త, ఐక్యతగా ఉండండి, ఐక్యతగా ఉండండి, సమాధానంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండండి. సాతానుడు పొంచి ఉన్నాడు, వాడికి ఎక్కడ చోటు దొరకకూడదా? వాడికి ఎక్కడ చోటు దొరికిందా అంతే క్రమక్రమంగా దిగిపోతాం. వాడికి చోటు లేదా క్రమక్రమంగా ఎదిగిపోతాం అని చెప్పారు. హల్లెలూయా. వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగిన వాడు. ఇస్సాకును క్రమక్రమంగా దీవించిన దేవుడు, ఇస్సాకును గొప్పవాడిగా చేసిన దేవుడు నా సహోదరుడు కుటుంబానికి ఎడవక ఉండి క్రమక్రమంగా దీవించి గొప్పవాడిగా చేసి ప్రభు మహిమ పొందును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాల్లో కూడా ప్రభు కనికరించి గొప్పవారిగా చేయనుగాక. నా ప్రాంత ప్రజలందరినీ దేవుడు కనికరించి ఆదరించి గొప్పవారిగా కాగలగడానికి ఆధారమైన అనుభూతులను ఇచ్చి ప్రభు మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, మీకు స్తోత్రం. మా మధ్య ఉన్న మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఇన్న అందరిలోనూ ఉన్న ఈ కుటుంబ సభ్యులందరిలోనూ నా తండ్రి మీరు కట్టి ఫలితాలు తీసుకుని మాటినటి చేత కార్యశక్తికి యోగ్యులుగా ఉంచు తండ్రి. పేరు పేరున అందరినీ, పేరు పేరుని కుటుంబ సభ్యులందరినీ దీవించు, దీవెనగా ఉంచు, ఆశీర్వదించు, ఆశీర్వాదంగా ఉంచు. ఒకరిని ఒకరు బలపరుచుకునే వారిగా, ఒకరికొకరికి చివరపడులుగా నీకు స్తోత్రం. అన్ని విషయాలలో వృద్ధికి ఇస్తరణకు కారకులుగా ఉంచు, మర్యాదకు యోగ్యులుగా ఉంచు. మొరపెట్టే వారితో, కనిపెట్టే వారితో మాట్లాడు. ఇక్కడ మీరున్నట్లుగా ఆ కుటుంబాన్ని ఎత్తి పట్టుకుంటున్నట్లుగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దర్శిస్తున్నట్లుగా మీరు చూచలేవండి తండ్రి. మీరు ముందుకు దేవులతో నడిపించి దివించమని దేవులకు కారకులైన యేసయ్య పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్తాను. శ్రీనిద్ర చేతి 3వ మంచి బాగుంది.